యస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో నిన్న ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఈ పెట్రోల్, డీజిల్ అంశాల మీద కొంత చర్చ జరిపినప్పటికీ కూడా ఉదయానికి చూసుకుంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వేల కిలోమీటర్ల దూరంలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే ఇప్పుడు విజయవాడ సిటీ అండ్ గుంటూరు ఈ రెండు పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కూడా పెట్రోల్ బంకుల కోసం నిరీక్ష చేస్తున్న పరిస్థితి. ఈ రద్దీ చూసుకుంటే పోలీసులు చివరికి పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు క్యూ లైన్లో పంపించే పరిస్థితికి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఈ లైన్ దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర మనకి కనబడుతుంది. ఇది కంప్లీట్గా కూడా ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన చూసుకుంటే ఎంత పొడుగున ఆ లైన్ ఉందో మనం చూడొచ్చు. దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర ఈ విజయవాడ పోలీస్ స్టేషన్లో, అది కూడా విజయవాడ సిటీ పోలీస్ సర్వీస్కి సంబంధించి ఒక పోలీస్ వాళ్ళు నిర్వహించే పెట్రోల్ బంకు దగ్గర పరిస్థితిని మనం చూడొచ్చు. దాదాపుగా గంటల కొద్ది తెల్లవారుజామున నుంచి కూడా పెట్రోల్ కోసం, డీజిల్ కోసం వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులే ఇక్కడ క్యూ లైన్లో పంపించే పరిస్థితి మనం చూస్తే, ఒకవేళ మనం కానీ చూసుకుంటే దాదాపుగా విజయవాడ సిటీలో ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఎంత దూరం కార్లు, వాహనాలు వేచి ఉన్నాయో మనకి అర్థమవుతుంది. కంప్లీట్గా కూడా ఇక్కడ నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల మేరకు ఈ బెంజ్ సర్కిల్ రోడ్లోని పెట్రోల్ బంకులు పూర్తిగా కూడా ఆగున్న పరిస్థితి. ఈవెన్ ఇక్కడ ట్రాఫిక్ కూడా కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి పోలీసులే దగ్గరుండి ఈ వాహనాన్ని ఒక పద్ధతిలో రోడ్డుకి ట్రాఫిక్ లేకుండా అయితే ఇక్కడ పోలీసుల్లో కూడా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. పూర్తిగా కూడా మేము పెట్రోలు పట్టించే పరిస్థితిలో లేము. ఇప్పుడు మాకు ఈరోజు 10,000 లీటర్ల పెట్రోల్ వచ్చింది. దాన్ని ఒక్కొక్కరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ పెట్రోల్ని పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పోలీసులు ఇక్కడ ఈ వాహనాల కోసం ఎక్కడికక్కడ కంప్లీట్గా కూడా వీటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. పెట్రోల్ బంకుల కోసం, పెట్రోల్ కోసం నిలబడుతున్న పరిస్థితి. మనం ఒకసారి వీళ్ళతో మాత్రమే చేద్దాం. ఎప్పుడు ఉన్నారు భయ ఇక్కడ? దాదాపు 1 అవర్ పైన అయిందండి. లైన్లోనే ఉన్నాం. 1 అవర్ నుంచి. ఎంత పెట్రోల్ కొడుతున్నారంట? 1000 రూపాయలండి. 1000 రూపాయలు. డీజిల్ దొరుకుతుందా? డీజిల్ కూడా దొరకట్లేదండి. పెట్రోల్ అయితే దొరుకుతుంది. పెట్రోల్ దొరుకుతుంది. అంటే ఈ రోజుడికి సరిపోతుందా, లేకపోతే వరుసగా ఎన్ని రోజులు ఇబ్బందులు పడే పరిస్థితి? అది ఏమో రాత్రి నుంచి ఉందండి. రాత్రి నుంచి లేదు, ఆయిల్ లేదు. మళ్ళీ కొన్ని ఇప్పుడు విజయవాడలో కొన్ని బంకులన్నీ ఆపేశారు. ఆ బంద రోడ్డు 1-2 బంకులు ఉన్నాయి సార్, అంతే. క్యూ లైన్లోనే గంటల కొద్దీ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 1 గంట మాత్రమే ఈ సర్వీస్ కూడా చేయగలమనేది సిటీ పోలీస్ సర్వీస్ స్టేషన్ ఏదైతే చెప్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ దీనికి సంబంధించిన ఆహారంలో పూర్తిగా కూడా పెట్రోల్కి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన ఆహారంలో పూర్తిగా ఇక్కడ ఇదే ఎక్కడ చూసినా కూడా పోలీసులు దగ్గరుండి ఆహారాన్ని నడిపించాల్సిన పరిస్థితి. పెట్రోలు కొట్టడానికి కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్న పరిస్థితి. మనం చూసుకుంటే కానిస్టేబుల్స్ పద్ధతిగా పెట్టి ఇక్కడ క్యూ లైన్లో ఉంచే పరిస్థితి అయితే ఉంది. బహుశా డీజిల్ కూడా అయిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే పెట్రోల్ ఉంది కానీ డీజిల్ స్టాక్ లేదు. అందుకే కొన్ని వాహనాలని ఇక్కడి నుంచి పంపించేసే పరిస్థితి ఉంది. మా డీజిల్ అయిపోయిందా, పెట్రోల్ ఉందా? డీజిల్ అయిపోయింది. ఉంది సార్, డీజిల్ పెట్రోల్ రెండు ఉన్నాయి. ట్యాంకర్ ఇప్పుడే వస్తుంది. మాక్సిమం అయితే కారుకి అయితే 2000, 1500 అలా కొట్టమని చెప్పారు. అందరికి సమానంగా రావాలి అంతే. కార్కి అయితే 2000 కొడుతున్నారు. లోపల బైకులకి అయితే 300. ఓకే, అంతవరకు. అంటే మీ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు ఏం చెప్పారో అదే ఫాలో అవుతుంది. అంటే అందరికీ పెట్రోల్ సమానంగా అందుకోవాలని ఉండాలని. అదే మనం కానీ క్లియర్ గా చూసుకుంటే పెట్రోల్ అందరికీ, డీజిల్ లిమిటెడ్గా అవసరమైనంత వరకు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ సమస్య కొంత ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి. స్టాక్ కూడా సాధ్యమైనంత వరకు పెట్రోల్ 300 రూపాయల వరకు పెట్రోల్ని కొట్టిస్తున్నారు. కార్లకి 1000, 1500 వరకు మాత్రమే కొట్టమని పైనుంచి అధికారులు ఆర్డరు. అంటే అందరికీ అవసరం కాబట్టి ఇక్కడ పెట్రోల్కి సంబంధించి క్యాన్లలో కావచ్చు, లేకపోతే వీటిల్లో పట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయలేదు.
ఎవరు కూడా ఇక్కడ అడుగుతున్నారు ఫుల్ ట్యాంక్ కట్టమన్నా కూడా ఫుల్ ట్యాంక్ కొట్టట్లేదు. కేవలం ఎంత అవసరమో అంతవరకే 1500 అవసరమైతే 1500, పెట్రోల్కి అయితే బైక్కి అయితే 300 రూపాయలు, కార్లకైతే 1500 అట్లా కుట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పితే బాబు ఎంత పెట్రోల్ కొడుతున్నారు మీకు? 300 సార్. 300 కొడుతున్నారా? ఇంకెక్కువ అడిగితే లేదా అన్నారు అంటే ప్రజెంట్ 300 కొడుతున్నాం అన్నారు. ఓకే, అంటే ఎక్కువ మంది అన్నారుగా. అంటే అందరికీ కావాలి కదా, నీకు ఒకరికే కాదు కదా. అది సార్. అందుకోసమే 200, 300 ఎంత వీలుబాటు ఉంటే అంతవరకు చెప్తున్నాను. సో ఇక్కడ పబ్లిక్కి ఎంతవరకు అవసరం అంటే ఎమర్జెన్సీలో ఎంతవరకు అవసరమో అంతవరకే కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కళ్యాణ్. 200, 300 అంతవరకు లిమిట్ దాటి పెంచకుండా చూస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ ఇక్కడ దగ్గరుండి ఆ కార్యాలయంలో చేస్తున్న పరిస్థితి. అయితే చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డు కూడా పెట్టేశారు. అయితే ఈ సమస్య ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు వరకు ఉంటుంది అనేది ఇంకా తెలియదు. కారణం నిన్న చాలా క్లియర్గా పోలీసు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో అధికారులతో కూడా మాట్లాడారు. ఐఓసి కంపెనీస్తో కూడా మాట్లాడినప్పుడు అసలు స్టాక్లోనే కంపెనీల నుంచి మాకు రావట్లేదు అనేది, ట్యాంకర్స్ ఫుల్ చేయట్లేదు అనేది వస్తున్న సమాచారం. అయితే వచ్చినంత వరకు ఎంతవరకు అడ్జస్ట్ కావాలి. అందుకే నిన్న అమరావతికి సంబంధించిన పనుల్లో కూడా చాలా వరకు పెట్రోల్ లేక ఇబ్బందులు పడ్డాయి అనేది చాలా క్లియర్గా జరిగిన పరిస్థితి. సో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఒక్కసారిగా చూసుకునే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కానీ ఈ అమరావతికి పెట్రోల్ అవసరం, అమరావతిలో నిర్మాణాలకి పెట్రోల్ డీజిల్ అవసరమవుతున్న పరిస్థితి. ట్యాంకర్స్ కోసం వాళ్ళందరూ కూడా నిన్న ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు, అధికారులతో నేను మాట్లాడుతున్నాను, 2-3 రోజుల్లో ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎన్ని రోజుల వరకు ఈ సమస్య ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఇది ఈ రోజు వరకు ఉంటుందా, లేదు రేపు వరకు ఉంటుందా, ఎంతవరకు ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు. పోలీసు వాహనాలకు కావచ్చు, లేకపోతే పోలీసులకు సంబంధించిన చాలా పరిస్థితులు, పోలీసు పెట్రోల్ బంకు ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది ఈ పెట్రోల్ బంక్. అందుకే పెద్ద ఎత్తున జనాలు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. దాదాపుగా 2 గంటల పాటు వాహనాల కోసం క్యూ లైన్లో వేచి ఉన్న ఆ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదేమైనా పెట్రోల్ ఇబ్బందులు తలెత్తాయి. ఇక పూర్తిగా కూడా వాహనాల లాక్డౌన్ కనబడిపోతుంది. రాబోయే రోజుల్లో ఇదే సమస్య కానీ మరో రోజు కానీ వెంటాడితే వాహనాలన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ అందుబాటులో లేక సమస్యలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం దీని మీద నిన్నటి నుంచే కొంచెం సీరియస్గా దృష్టి పెట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేదు 2-3 రోజులు ఈ సమస్యలు ఉంటాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా అంబులెన్స్ లాంటి వాహనాల గురించి కూడా మనం చూసుకుంటే అక్కడ కానీ ఒక అంబులెన్సు పెట్రోల్ కోసం వచ్చిన పరిస్థితిని ప్రత్యేకంగా అంబులెన్స్ వాహనాలకి మాత్రం ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అత్యవసర విభాగాలు కాబట్టి అత్యవసర విభాగాలలో వాటికి అవసరమైన పెట్రోల్కి ఇమీడియట్గా అంబులెన్స్కి మాత్రం పోలీసులు క్యూ లైన్లో కాకుండా నేరుగా పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతోంది కళ్యాణ్. ఓవరాల్గా పెట్రోల్ ఇబ్బందులు మాత్రం సీరియస్గా ఉన్నాయి. రాబోయే 2-3 రోజులు కూడా ఇదే కొనసాగితే కొంత ఇబ్బంది గురయ్యే పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనపడుతుంది. రవాణా వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడాలి ఏ విధంగా ముందుకు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా ఇక్కడ కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇటువంటి ఎమర్జెన్సీ వాహనాలు, ఎమర్జెన్సీ పరిస్థితులు, ఈ వాహనానికి అంబులెన్స్ లాంటి వాహనాలకి ఎమర్జెన్సీ అవసరం కాబట్టి కొంత పెట్రోల్ డీజిల్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాటిని ఎవరిని వదిలే ప్రయత్నం చేయట్లేదు. అక్కడ కంప్లీట్గా వాహనాలు కావచ్చు, లేకపోతే పోలీసు ఎక్కడికక్కడ వీటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తోంది అధికారులు. తర్వాత రిమైనింగ్ మామూలు బైకులు వాటికి 100-200 మాత్రమే చెప్పే పరిస్థితి. పోలీసులే ఈ వ్యవహారాన్ని అంతా కూడా ట్రాఫిక్ని నిలపాల్సిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. భయా ఏంటి ఎప్పుడు దాకా నుంచి పరిస్థితి? ఇప్పుడు మేము మాట్లాడే స్థితిగా దాకడం. సో పాపం పోలీసులు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితులనే ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. బేసిక్గా ఎక్కడికక్కడ ఈ వాహనాలని కంట్రోల్ చేయడం, వీటిని వేరే అంటే
లిమిటెడ్గా ఎంత లిమిటెడ్గా ఉంది. ఇక్కడ మనం కానీ చూసుకుంటే క్యూ లైన్ ఎంత పొడుగునా దారి పొడుగునా కనబడుతుందో మనకు అర్థమవుతుంది. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఇక్కడ ఇది మొత్తం కూడా ఉన్న వాహనం ఉదయం నుంచి దాదాపుగా 2-3 గంటల పాటు ఈ పెట్రోల్ కోసం వేచి ఉన్న ఏమంటారు బాబు, ఎప్పుడు వచ్చావు నువ్వు? మేము కనీసం 1 గంటన్నర నుంచి ఇక్కడ కూర్చున్నాం అన్న. ఇంతవరకు మేము ఇక్కడ ఉన్నాం కానీ ఏ లైన్ కదలట్లేదు. మధ్యలో వచ్చినట్టు ఉన్నాయి, కొట్టించుకున్నట్టు ఉన్నారు. మేము అనేది పని చేసుకున్నాం, ఇక్కడికి వచ్చి చేసుకుని ఆగుతున్నాం కన్నా. అందరిని ఒకలాగే చూడాలిగా. అందరూ అంటే ఇక్కడ ఏమైనా వేరే జరుగుతుందా? అందరిని ఒకలాగా ఇప్పుడు ఎదురుకు వచ్చినాయి, ఎదురుకు ఇటు వచ్చేస్తున్నాయి అన్న. ఇప్పుడు మేము లైన్లో నుంచి ఉన్నాం, వాళ్ళకి ఒక రూల్ కదా. లైన్ లో ఉన్నారు కదా, మీరు లైన్ లోనే రావాలి కదా. ఒక రూల్ లేకుండా వచ్చిన వాళ్ళని కొట్టిస్తే మేము ఎక్కడ కూర్చోండి, పని లాపుకొని ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మాకు కూడా. ఇక్కడ దాదాపుగా 1.5 గంట పాటు ఉన్నాం, క్యూ లైన్లో ఉన్నట్టే ఉంది. ఎక్కడ కదలలేని పరిస్థితి. వాహనాలు క్యూ లైన్లో కనపడుతున్నాయి, బయట నుంచి వచ్చే వాహనాలని లోపలికి తరలిస్తున్నారని ఒక చిన్న ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. కానీ కళ్యాణ్, ఏదైనా ఈ సమస్య ఇక్కడ విజయవాడ ఒకటే కాదు, గుంటూరు విజయవాడ హైవే ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఇదే పరిస్థితి. హైవేలో దారి పొడుగున లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది కేవలం ఈ ప్రాంతాలు కాదు, ఒక నెల్లూరు, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కొంత పెట్రోల్ దొరుకుతుంది. కానీ ఈ ప్రాంతాల్లోనే ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఇది కూడా ఈ పోలీస్ స్టేషన్ కూడా, ఇది పోలీస్ స్టేషన్ ప్రభుత్వం పోలీసు కంట్రోల్లో నడుస్తున్న పెట్రోల్ బంక్ కాబట్టి ఇక్కడ వరకు పెట్రోల్ అయితే ఇస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కొంత సమస్య తీవ్రతరం అయ్యే పరిస్థితి అయితే ఉంది. కొంత సీరియస్ యాక్షన్ ప్రభుత్వాలు వెంటనే చేపట్టకపోతే ఈ సమస్య 2-3 రోజుల్లోనే ఇంకా మిగతా లాక్డౌన్ పరిస్థితులు వచ్చే పరిస్థితిగా, వాహనాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ లాక్డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది.